వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి ఫామ్లో చూసిన ఒక రేర్ బటర్ఫ్లై ప్లస్ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన ఒక ఫ్రూట్ ఫామ్ అప్డేట్స్ అనమాట. ఫస్ట్ రేర్ బటర్ఫ్లైతో స్టార్ట్ చేద్దాము. కంది చేను ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. సో చేను అంతా ఫ్లవర్స్ వచ్చి చాలా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో ఆ కంది చేను ఫొటోస్ వీడియోస్ చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ బటర్ఫ్లై కనిపించింది. ఇది సేమ్ నీలగిరి టిట్ అంటారు ఈ బటర్ఫ్లైని. నేమ్ కూడా నేను పైన పోస్ట్ చేశాను చూడండి, అదే నేమ్ అనమాట. సో ఈ బటర్ఫ్లై రీసెంట్గా నేను న్యూస్లో చూశాను అనమాట. అదే ఐడియా వచ్చి ఆ బటర్ఫ్లై ఫోటోతో దీన్ని కంపేర్ చేశాను. ఇది సేమ్ దానిలానే ఉందన్నమాట. ఇది ఓన్లీ నీలగిరి హిల్స్లో శ్రీలంకలోనే చూశారు అందరూ కూడా. న్యూస్లో కానీ పోస్ట్లో కానీ అదే మెన్షన్ చేసింది. మన ఫామ్లో సేమ్ అదే బటర్ఫ్లై చూశాను. మీకెవరికైనా ఈ బటర్ఫ్లై నీలగిరి టిట్ బటర్ఫ్లై సేమ్ అనిపిస్తే కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ ఇది సేమ్ అయితే మాత్రం తెలంగాణలో కూడా ఇది ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసినట్టే కదా, ఇది కూడా ఒక రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఫామ్ అప్డేట్స్ వచ్చేసి పల్లీలు గ్రౌండ్ నట్స్ ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి వచ్చేసినట్టు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కంది చేను ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. చాలా హెల్తీగా ఉంది ఫామ్ కూడా చూడ్డానికి. ఇంకా మిర్చి అన్నమాట. మిర్చి కూడా లాస్ట్ టైం మీకు చూపించినట్టు కొన్ని ఉండే మిర్చి చెట్టుకి ఇప్పుడు చాలా ఎక్కువ మిర్చీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ముడత రోగం ఏదైతే ఉందో అది కూడా పోయిందనమాట. చెట్లకి ఎక్కడా లేదు. ఒకసారి పుల్లటి మజ్జిగ వేసిన తర్వాత చెట్ల మీద ఆ ముడత రోగం పోయింది. ఇప్పుడు చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి మిర్చీలు కూడా. ఒక్కో చెట్టుకి చాలా మిర్చీలు ఉన్నాయి. యాక్చువల్గా మనం వేసిన అయితే బంతి ఫ్లవర్స్ ఉన్నాయో చాలా హెల్ప్ చేశాయి మనకి న్యాచురల్ ఫార్మింగ్లో మిర్చి చేను పెస్టిసైడ్స్ లేకుండా గ్రో చేయడానికి. ఏదైతే ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలో వేసిన పసుపు ఉందో పసుపు కూడా చాలా హెల్తీగా గ్రో అయింది. ఈ 1 monthలోనే దాని గ్రోత్ ఇంకొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు. దానికి పసుపు చెట్లకి పెంటమట్టి తప్పితే ఇంకేం వేయలేదు కూడా అసలు. ఇంకొక అప్డేట్ అని చెప్పాను కదా, ఫామ్లో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన ఒక ఫ్రూట్ అని, అది వచ్చేసి బనానా. మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్టు గెల పడింది దానికి. సో వెయిట్ చేస్తుండే అది ఎప్పుడు పెద్దగా అవుద్దా అని. చూస్తే ఇవి కర్రీ చేసే కానీ చిప్స్ చేసే బనానా అనమాట. సో అందుకే కొంచెం పచ్చిగా ఉండగానే కట్ చేయించాము. ఇప్పుడు ఈ బనానా కట్ చేసామో లేదో ఇంకొక చెట్టు ఉంది ఫామ్లోనే, అది చుట్టూ వేసినవే ఈ చెట్లు. ఆ చెట్టుకి మళ్ళీ ఒక బనానా బంచ్ అనేది అయింది. వరి చేనుకి యాక్చువల్గా గట్ల మీద ఈ బనానా వేసుకుంటే వీటికి కూడా చెట్లకి నీళ్ళు ఎక్కువ అవసరము. సో ఇవి కూడా ఆ వరి చేనుకి గట్ల మీద వేసుకుంటే చాలా బాగా గ్రో అవుతాయి, మనకి ప్లేస్ వేస్ట్ అవ్వదన్నమాట. ఈసారి ఇంకొన్ని చెట్లు పెంచుతాము మేము వరి చేను గట్టు మీద ఈ బనానావి.
ఇంకా ఏమన్నా మా ఫామ్లో యాడ్ చేయొచ్చు న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో అంటే ప్లీజ్ కమెంట్స్లో తెలియజేయండి. నేనైతే హనీబీ అనుకుంటున్నాను. ఆ హనీబీ నెస్ అనేవి బాక్సెస్ అనేవి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. దానివల్ల పాలినేషన్ ఎక్కువ అవుతుంది, ఫ్రూటింగ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఏదైనా ఈల్డ్ కూడా ఎక్కువ అవుతుంది దానివల్ల. ప్లస్ మనకి హనీ కూడా వస్తుంది కదా, అదే ఆలోచిస్తున్నాము. సో దాని గురించి డీటెయిల్స్ ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.